పుస్తకం అనేది 7 సంవత్సరాలు పట్టింది రాయడానికి. మొట్టమొదట ఈ పుస్తకం 2018లో ధ్యాన జగత్ మ్యాగజైన్కి శ్వాసకు సంబంధించిన ఆర్టికల్ రాయమంటే మాస్టర్ మారెళ్ళ రామకృష్ణ గారు రాసిన శ్వాస మహావిజ్ఞానం అనే 7 పుస్తకాల్లో నుంచి నేను కొన్ని ఆర్టికల్స్ రాస్తే పత్రిజీ గారు అది కరెక్ట్ చేసి ఇంకా స్వర శాస్త్ర మంజరి అని, అలాగే స్వర జ్ఞానం అని, అలాగే శివ స్వరోదయం అని ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవి చదవమని చెప్పారు. అవి చదివిన తర్వాత వాటన్నిటినీ కలిపి 120 పేజీల పుస్తకంగా చేసినప్పుడు సార్ ఆ పుస్తకాన్ని దిద్ది ముందు మాట రాసి, ఇది సరిపోదు, ఇది మీకు శ్వాస సంబంధించిన నాలెడ్జ్ ఉంది కానీ దీనికి అథెంటికేషన్ ఏంటి, నువ్వు రాయాల్సింది ఇది కాదు, నాకు భగవద్గీత లాంటి శ్వాస పుస్తకం కావాలి, భగవద్గీత లాంటి ఆధారాలతో కూడిన శ్వాస పుస్తకం కావాలి అన్నప్పుడు, అప్పుడు ఉపనిషత్తుల్లోకి వెళ్తే మనకు ఉన్నటువంటి ప్రధాన ఉపనిషత్తులన్నీ వెతికినప్పుడు 40 ఉపనిషత్తులు, అంశోపనిషత్తు, ఈశాన్య ఉపనిషత్తు, ఇలా ఒక్కొక్క ఉపనిషత్తు, గర్భోపనిషత్తు, ఇలా ఒక్కొక్క ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్వాసకు సంబంధించినవన్నీ కూడా కోట్ చేసుకుంటూ రావటం. అలాగే మనకి సద్దర్శనాల్లో మనకి ఎట్లా ఉంది, పతంజలి దర్శనం కానీ వీటిల్లో ఎలా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తంత్రగంధాల్లో కులావర్ణ తంత్రం, నిరుక్త తంత్రం, విజ్ఞాన భైరవ తంత్రం, ఇలా కాళీ తంత్రం, ఇట్లా తంత్రగంధాల్లో ఎక్కడెక్కడ ఉందని, అలాగే మనకు స్మృతుల్లో ఎక్కడ ఉందనేసి, అలాగే సంహితల్లో ఎక్కడ ఉందనేసి, భగవద్గీతలో ఎక్కడుంది శ్వాస గురించని, భాగవతంలో ఎక్కడ ఉందనేసి, రాముడు లక్ష్మణుడికి శ్వాస గురించి ఎప్పుడు టీచ్ చేశాడనేది రామాయణంలో ఉన్నదాన్ని, వీటిని అన్నిటినీ రామాయణం ఎతకాలంటే 24,000 శ్లోకాలు, వశిష్ఠ గీత ఎతకాలంటే 32,000 శ్లోకాలు, ఒక్కొక్క ఉపనిషత్తును అర్థం చేసుకొని తీయాలంటే అది చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి ఈ అథెంటికేషన్స్ అన్నీ కూడా కలిపి మొదటి చాప్టర్గా దీంట్లో రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత 2వ చాప్టర్లో శ్వాస గమనించడం వల్ల మనకి ఎలాంటి సిద్ధులు వస్తాయి, ఏ స్థాయిలో గమనించాలి, మనము ఎట్లా చేసుకోవాలనేది 2వ చాప్టర్ అంతా ఉంటుంది.